నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే కాకినాడ సీపోర్ట్ సెజ్లను వాటాను తన నుంచి బలవంతంగా లాగేసుకున్నారని కేవీ రావు గారు చెప్పారో, మరి ఈ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అయితే ఈడీ విచారణకు హాజరయ్యారు. మరి ఈ ఈడీ విచారణలో ఆయన ఎటువంటి సమాధానాలు ఇచ్చారు? ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, మనం చూసాం గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి నియంత పాలన కొనసాగిందో అందులో ఒకటైనది ఈ కాకినాడ సీపోర్ట్ అండ్ సెజ్ వ్యవహారం. సార్, ఇందులో చూసినట్లయితే ఏటు నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఈడీ దాదాపు 6 గంటల పాటు విచారించింది, పలు ప్రశ్నలు కూడా అడిగింది. మరి ఈ ఈడీ అడిగిన ప్రశ్నలకు ఆయన ఎటువంటి సమాధానాలు ఇచ్చారు? మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు కాకినాడ సీపోర్టు ఆ కంపెనీ మొత్తాన్ని గుంజుకోవటాన్ని అది మామూలు విషయం కాదు. మామూలుగా ఎవరో చాలా చిన్న స్థాయి నేరస్తులు చేసే పని కాదు. అది హై లెవెల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసే వాళ్ళే చేయగలుగుతారు. ఎందుకు అంటే ఇందులో చాలా రకరకాల లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి దీనికి సంబంధం. అంతే కదా, ఇప్పుడు మామూలుగా ఒక భూమి ఆక్యుపై చేయటం, ఈ భూమి నాకు సంబంధించింది అని బోర్డు పెట్టుకోవటం లాంటిది కాదు కదా. ఇది ఒక పెద్ద కంపెనీ. ఆ కంపెనీ ఓనర్ని ఎళ్ళగొట్టి కంపెనీ మొత్తాన్ని కబ్జా పెట్టడం, అది కూడా మామూలు కంపెనీ కాదు. కాకినాడ పోర్టుకి సంబంధించిన కంపెనీ, పక్కన కాకినాడ సెజ్, దీనికి సంబంధించిన ఆ భూములు అవన్నీ కూడా మొత్తం తమ అండర్లోకి తీసుకోవడం. అంటే మామూలు చిన్న నేరస్తుడు ఎట్లా చేయగలుగుతాడు? అంటే ఇది హైలీ ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయగల శక్తి ఉన్న వాళ్ళే చేస్తారు. ఇక్కడ అదే జరిగింది. కాకినాడ సీపోర్ట్స్ కంపెనీకి సంబంధించిన కేవీ రావుని ఆయన్ని ఫస్ట్ పిలిచి మాట్లాడింది విజయసాయిరెడ్డి. పిలిచి విక్రాంత్ రెడ్డి వస్తాడు. విక్రాంత్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కొడుకు. బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, వైవి సుబ్బారెడ్డి కొడుకు అనమాట. వస్తాడని మీరు మాట్లాడండి అని చెప్పటం. దానికన్నా ముందరే ఒక కంపెనీ, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ వచ్చేసి మీరు మీ అన్నీ చూడండి, మమ్మల్ని గవర్నమెంట్ పంపించింది, గవర్నమెంట్ మీ లెక్కలన్నీ చూడమంది అని చెప్పి లెక్కలు చూసి మీకు 1000 కోట్లు ఫైన్ పడుతుంది అని చెప్పి వాళ్ళని బెదిరించి, ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఫోన్ చేసి, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి విక్రాంత్ రెడ్డితో మాట్లాడి, విక్రాంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్ళి, జగన్మోహన్ రెడ్డి ఏమో విక్రాంత్ రెడ్డి ఎట చెప్తే అట చేయి అని చెప్పి, ఇదంతా మనకి బయటికి వచ్చింది. బయటికి ఎట్లా వచ్చింది? కేవీ రావు కంప్లైంట్ చేస్తే వచ్చింది బయటికి. కేవీ రావు కంప్లైంట్ చేశాడు. కేవీ రావు మరి ఇన్ని రోజులు ఎందుకు కంప్లైంట్ చేయలేదు అంటే మనకు తెలిసిందే కదా. ఇప్పుడు అక్కడ పెద్ద మాఫియా గవర్నమెంట్ నడుపుతున్నప్పుడు కేవీ రావు వెళ్ళి ఎవరికి చెప్తాడు? ఎవరికి చెప్పాలి? చెబితే బతకనిస్తారా? అప్పటికీ వాళ్ళు అన్నారు, నీ కంపెనీ కావాలా, నీ ప్రాణం కావాలా తేల్చుకో అంటే ఎవరైనా ఏం చేస్తారు? ప్రాణం బతికుంటే బొలసాగు తినొచ్చు అని చెప్పి కంపెనీ వదిలేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో అప్పుడు ఈ నేరం అంతా బయటకు వచ్చిన తర్వాత, ఈ నేరం ఇట్లా జరిగిందండి అని పోలీసులకు కేసు ఇచ్చాడు. ఇది మొత్తం టోటల్ జరిగిన వ్యవహారం. ఇదంతా దీనికి సంబంధించిన క్వశ్చన్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వేసి ఉంటుంది, విజయసాయిరెడ్డిని వేసింది. దాదాపుగా 25 ప్రశ్నలు వేస్తే చాలా వాటికి సంతృప్తికరంగా సమాధానం చెప్పలేదు అనేది మనకున్న సమాచారం. మాకు మీరు అప్పుడెప్పుడో జరిగినవి మీరు ఇప్పుడు అడిగితే ఎట్లా? మరి ఇది నాకేం సంబంధం? వైవి సుబ్బారెడ్డి కొడుకుతోటి నాకేంటి సంబంధం? నాకు సంబంధం లేదు కదా అని విజయసాయిరెడ్డి బయటకు వచ్చి చెప్పాడు. బయటకు వచ్చి నాకెట్లా విక్రాంత్ రెడ్డితోటి నాకేం సంబంధం అని చెప్పాడు. వాస్తవంగా లోపల ఏం అడుగుంటారో మనకి మామూలుగా తెలియదు. కానీ జరిగిన అంటే నేరం, కేవీ రావు కంప్లైంట్, దానికి సంబంధించిన వివరాలు ఇవన్నీ పరిశీలిస్తే మెయిన్గా ఇక్కడ ఏంటి అంటే, ఒక చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ రావటం, ఆ చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ ఒక రిపోర్టు లాగా తయారు చేసి ఇవ్వటం,
ఇగో ఇంత ఫైన్ ఉన్నదని చెప్పటం, ఆ తర్వాత 1000 కోట్లది దాన్ని తగ్గించటం, 9 కోట్లుగా 10 కోట్లుగా తగ్గించటం. దీని మీద అడుగుంటారు నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చేసి నీకు బలానవాడు తెలుసా అని అడగరు కదా. కొన్ని కీలకమైన అంశాలని వాళ్ళు ప్రస్తావించి ఉంటారు. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి నాకు 25 క్వశ్చన్లు అడిగిన మాట వాస్తవమే, కానీ విక్రాంతరెడ్డి ఎవరో తెలుసా అని అడిగారు, నాకేం తెలుసా అని చెప్పాను. అంటే మా పార్టీలో ఉన్నాడు, మా పార్టీ నాయకుడు కొడుకు, వైవి సుబ్బారెడ్డి కొడుకు అని చెప్పాను, అంతే తప్ప నాకు ఆయనకి డీలింగ్స్ ఏముంటాయి అని చెప్పాను నేను అన్నాడు. అంటే ఇది చెప్పటం వేరు. అంటే లోపల జరిగింది బయటికి వచ్చి వక్రీకరించి చెప్పటం ఒకటి. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, మొత్తం మనందరం గమనించాల్సిన విషయం, అంటే మనందరం గమనిస్తే ఏమొస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, బయటికి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి డైరెక్ట్గా ఎవరైతే ఫిర్యాదిదారుడు ఉన్నాడో కేవీ రావుని బెదిరించాడు. కేవీ రావు తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు. కేవీ రావు మీద నేను పరువు నష్టం దావా వేస్తాను, మళ్ళీ మా గవర్నమెంటే వస్తే అంతు చూస్తాను అన్నట్టుగా విజయసాయిరెడ్డి బయటకు వచ్చి మాట్లాడాడు. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందో నాకు ఐడియా లేదు, ఇప్పుడే చెప్పలేము. ఫస్ట్ నోటీస్ ఇస్తే ఈయన విచారణకు పోలేదు కదా, రెండోసారి నోటీస్ ఇస్తే విచారణకు వెళ్ళాడు, మళ్ళీ నోటీస్ ఇస్తే వస్తాను అని చెప్పాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత కేవీ రావుని ఈ విజయసాయిరెడ్డి బెదిరించిన తీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు, అంటే ఇటువంటి వాళ్ళు బయట ఉంటే మాత్రం చాలా ప్రమాదము. ఎవ్వరూ కూడా కంప్లైంట్ చెయ్యలేరు వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తే వీళ్ళు బెదిరిస్తారు అనేది మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ మనం అందుకనే ఏంటి అంటే, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఇది చూసిన తర్వాత, అంటే ఎప్పుడైతే విజయసాయిరెడ్డి విచారణ తర్వాత బయటికి వచ్చి ఏమేమి మాట్లాడాడు అనేది కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఏపీ సిఐడి పోలీసులు కూడా అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ ఖచ్చితంగా కేవీ రావుని బెదిరించాడు. కేవీ రావుని బెదిరించటం అనే ఒక ఆస్పెక్ట్ మీద నేను అనుకోవటం ఈడీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ప్లస్ దీన్ని ఈ బెదిరించిన వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు అంటే, కేవీ రావు కంప్లైంట్ ఎవరికి ఇచ్చాడు? పోలీసులకి ఇచ్చాడు. అంటే కంప్లైంట్ ఇస్తే నీ మీద కేసు పెడతా, నీ మీద పరువు నష్టం దావా వేస్తా, నిన్ను అది చేస్తా ఇది చేస్తా అని ఒక ఎక్యూజ్డ్ చెప్పటాన్ని, హెచ్చరించటాన్ని పోలీసులు కూడా సీరియస్గా తీసుకోవాలి. పోలీసులు సీరియస్గా తీసుకొని దీని మీద చాలా పకడ్బందీగా చర్యలు తీసుకోకపోతే ఇంకా ఈ గుండాలకి, ఈ రౌడీలకి, ఇటువంటి ఈ బ్యాడ్ ఎలిమెంట్స్కి భయపడి ఎవరు కంప్లైంట్ చేయడానికి కూడా ముందరికి రారు. అందుకని ఇది పోలీసులు, అంటే విజయసాయిరెడ్డి ఈడీ విచారణ తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన విషయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఈ కేసుని ఒక బెదిరింపు కేసుగా, అంటే కేవీ రావు కంప్లైంట్ చేశాడా చేయలేదా అనేది చూడకుండా పోలీసులే ఈ కేసుని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఈ విజయసాయిరెడ్డి అండ్ గ్యాంగ్కి భయపడి ఎవరు కూడా పోలీసులకి ఫిర్యాదు చేయటానికి కూడా ముందరికి రాకపోవచ్చు. మనం అంబటి రాంబాబుని చూసాం, వైసీపీ నాయకుడు. ఆ వైసీపీ నాయకుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేసి పోలీసుల్ని అడ్డుకున్నాడు లోపలికి వెళ్లకుండా. అంటే వీళ్ళు
ఈ వైసీపీ నాయకులు ఎంత బరితెగించి పనిచేస్తున్నారనేది మనం స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే వీళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంది అంటే బెదిరించి భయపెట్టి అధికారంలో ఉన్నప్పుడు అదే కదా చేసింది, ఇప్పుడు కూడా అదే పనులు చేస్తూ ఉన్నారు. వీళ్ళని సంపూర్ణంగా అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. అందుకని ఖచ్చితంగా విజయసాయిరెడ్డి మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏమి తీసుకుంటుంది ఏంటి అనేది కూడా వేచి చూడకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు విజయసాయిరెడ్డి ఈ బెదిరింపు ఈ ఎపిసోడ్ మొత్తాన్ని ఒక సపరేట్ కేసుగా పెట్టి బెదిరించాడు, థ్రెటన్ చేశాడు. దీని మీద సపరేట్గా కేసు పెట్టి విజయసాయిరెడ్డిని ఇంకా మీరు ఫర్దర్గా లీగల్గా ఎట్లా ప్రొసీడ్ అవుతారో ఆలోచించి లీగల్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళాలని నేను ఏపీ పోలీసులకి సూచిస్తున్నాను. నేను సార్ ఇంకా మనం చూసుకున్నట్లయితే తనకు లుకౌట్ నోటీసులు వచ్చే వరకు కూడా కేవీ రావు అంటే ఎవరో తెలియదని కూడా ఆయన అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేవీ రావు అనే వ్యక్తి ఎవరో తెలియకుండా, అంటే కేవీ రావు అనే వ్యక్తి ఇప్పుడు మనకేం సంబంధం ఉంది? మనమేమన్నా బిజినెస్ల్లో ఉన్నామా? మనమేమన్నా పోర్టులు కబ్జా పెట్టే పనిలో ఉన్నామా? మనకే తెలుసు కదా కేవీ రావు అంటే. మీకు ఇంత పొలిటికల్ క్లౌట్ ఉంది, మీకు ఇంత ఒక రాజ్యసభ మెంబర్వి, నీకు కేవీ రావు అంటే ఎవరో తెలీదా? అక్కడే విజయసాయిరెడ్డి అబద్ధం చెప్తున్నాడు అనేది అర్థమైపోయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లు కూడా అంత ఈజీగా ఉండరు, ఈజీగా తీసుకోరు. వాళ్ళు లోపల అడిగిన ప్రశ్నలు 25 ప్రశ్నలు అడిగారు. అవి ఏం ప్రశ్నలు అడిగారు, ఈయనేం సమాధానం చెప్పాడు, బయటకు వచ్చి ఏం చెప్పాడు అనేది క్లియర్ కట్గా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. అందుకని కేవీ రావు ఎవరో మాకు తెలియదు, విక్రాంత్ రెడ్డితో నాకు సంబంధం లేదు, విక్రాంత్ రెడ్డితోటి నీకు బిజినెస్ లావాదేవీలు ఉన్నాయని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదే. విక్రాంత్ రెడ్డి నువ్వు ఒకే కంపెనీలో ఉన్నారు, ఆ కంపెనీలో ఇద్దరు భాగస్వాములని ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదే. ఈ కాకినాడ సీ పోర్టుని స్వాధీనం చేసుకుందాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి, నిన్ను పంపించాడు, నువ్వు వాళ్ళని బెదిరించావు, ఒక ఆడిటర్ని తీసుకొచ్చి ఒక ఆడిటర్ సంస్థకి అప్పగిచ్చావు. ఆడిట్ సంస్థ ఎవరు? నువ్వు కూడా ఆడిటర్వే కదా. ఆడిట్ సంస్థ వచ్చి ఇక్కడ ఇచ్చేసింది, వాళ్ళని ఒక రిపోర్ట్ ఏదో తయారు చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే కేవీ రావు నాకెవరో తెలియదు అంటే కేవీ రావు తెలియకుండా మరి ఇవన్నీ చేసావా? ఇవన్నీ చేయలేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం అడిగింది, నువ్వేమి సమాధానం చెప్పావు అనే దాని మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళకి కూడా ఇదే విధంగా వాళ్ళు అడిగిన 25 క్వశ్చన్లకి నాకు తెలీదు, నాకు గుర్తులేదు, నేను మర్చిపోయాను అని చెప్పి ఉంటే వాళ్ళు ఫర్దర్గా ఇతన్ని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అంతే తప్ప నాకు తెలియదు అన్నంత మాత్రాన వదిలిపెట్టరు. కేవీ రావు ఎవరో నేను ఎప్పుడు చూడలేదండి, వెరీ గుడ్, ఇప్పుడు చూద్దుగానని చెప్పి చూపిస్తారు. ఇదండి మరి ఈడీ విచారణలో జరిగిన వాస్తవం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.